ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా ఇంట్లోనికి వస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అంత సీరియస్గా రావడం చూసి వల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే ప్రేమ, నర్మదాని చూసి ఏంటి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, నేను ఎప్పుడనక మీ గురించి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు వచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వేదవతి. దాంతో అక్కడ ఉన్న నర్మద ఇలా అంటూ ఉంటుంది, పని పట్టడానికి వెళ్ళాం అత్తయ్య, ఒకరి పని తేల్చడానికి వెళ్ళాము, అది పూర్తి చేసుకునే వచ్చాం అత్తయ్య అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే అవునత్తయ్య, మేము వల్లి వాళ్ళ నాన్నగారిని కలిసి వచ్చాము అని చెప్పి అంటుంది. దాంతో వల్లి అయితే అవునా, మా నాన్నగారిని కలిసారా, బాగున్నారా అని చెప్పి అడుగుతుంది. బాగున్నారు, ఎందుకు బాగోలేదు, మున్సిపల్ రోడ్లో సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకుంటున్నారు అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చందు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు అయితే ఇడ్లీ అమ్ముకోవడం ఏంటి అని చెప్పి అంటాడు. దాంతో నర్మద అయితే వాళ్ళ నాన్నగారిది అదే వ్యాపారం కదా, అదే బిజినెస్, మున్సిపల్ రోడ్లో సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకొని ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ అంటూ అరుస్తూ ఉంటారు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు బామ్మర్ది ఇలా అంటూ ఉంటాడు, నాకు తెలుసు వీళ్ళది ఎప్పుడో ఇడ్లీ ఫ్యామిలీ అని తెలుసు, ఇడ్లీ ఇడ్లీ అంటూ ఇడ్లీ అమ్ముకున్న ఫ్యామిలీ అని నాకు ఎప్పుడో తెలుసు బావా, నాకు తెలుసు ఈ వల్లి ఇడ్లీ మొకందయ్యే అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటాడు. దానికి వల్లి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రామరాజు అయితే వీళ్ళందరూ అన్న మాటలు విని అక్కడ ఉన్న వల్లిని ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా వీళ్ళు ఇన్నేసి మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవేంటి, మౌనంగా ఉన్నావేంటి, వీళ్ళు అన్నదానికి సమాధానం చెప్పమ్మా, అది నిజమా అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. దాంతో నర్మద అయితే ఇంకేం మాట్లాడుతుంది మామయ్య, కంగు తిన్నది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటమ్మా మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని మాతో చెప్పారు కదా, ఇప్పుడేంటి ఇడ్లీ అమ్ముకుంటున్నాడు అంటున్నారు, అసలు ఏం జరుగుతుందమ్మా, నిజం చెప్తావా లేదా అంటూ రామరాజు అక్కడ ఉన్న వల్లిని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.